అజయ్ అనే ఒక యూట్యూబర్ దెయ్యాలు లేవని నిరూపించడానికి కెమెరా టార్చ్ పట్టుకుని ఆ ఇంట్లోకి వెళ్తాడు. ఇది మోడర్న్ డే స్కెప్టిసిజం. టెక్నాలజీ ఉంది కదా అని దేన్నైనా ఎదుర్కోవచ్చు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. కరెక్ట్గా చెప్పారు. వాడు లోపలికి వెళ్ళగానే చుట్టూ ఒక పాత గడియారం టిక్ టిక్ శబ్దం, గాలికి కర్రుక్కుమనే తలుపుల శబ్దాలు వినిపిస్తుంటాయి. అయినా సరే అజయ్ నవ్వుతూ ఇవన్నీ కామన్ సౌండ్స్ అని కొట్టిపారేస్తుంటాడు. సడన్గా పై అంతస్తు నుంచి ఒక చిన్న నవ్వు, తర్వాత హ హ హ అన్న పెద్ద నవ్వు వినిపిస్తుంది. ఆ సౌండ్స్ ఆ ఇంటి ఊపిరిలాంటివి. ఆ ఇల్లు వాడికి వార్నింగ్ ఇస్తోంది, కానీ వాడు వినలేదు. నాకు డౌటు, ప్రజలకన్నీ తెలిసి ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాలకెందుకు వెళ్తారు? ఇదెలా ఉందంటే, పడుకున్న పులి నిజమైనదో కాదో తెలుసుకోడానికి దాని కర్రతో పొడవటం లాంటిది కదా. 100% కరెక్ట్ అనాలజీ. వాడి క్యూరియోసిటీ వాడిని పై అంతస్తుకు తీసుకెళ్ళింది. వాడు మెట్లెక్కి పైకెళ్తాడు. అక్కడొక గదిలో లైట్ వెలుగుతూ ఉంటుంది. లోపల తెల్ల చీర, పొడవాటి జుట్టుతో ఒకమ్మాయి అద్దం ముందు కూచునుంటుంది. అజయ్ భయంతో వణుకుతూ ఉంటే ఆమె నెమ్మదిగా, ఇన్నేళ్ల తర్వాత నా దగ్గరకెవరో వచ్చారు అనంటుంది. ఇక్కడ అసలైన హారర్ ఏంటంటే, వాడు అద్దంలో చూస్తాడు, కాని ఆ అద్దంలో ఆమె ప్రతిబింబం కనిపించదు. కేవలం అజయ్ రిఫ్లెక్షన్ మాత్రమే కనిపిస్తుంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. రిఫ్లెక్షన్ లేకపోవడమనేది మామూలు దయ్యం కథల్లో ఉండే ట్రోప్లాగా అనిపించొచ్చు, కాని ఇక్కడ దాని అర్థం వేరు. ఆ ఇల్లే ఆ దయ్యం. ఆ పాడుబడిన ప్రదేశం వాడిని తనలో కలుపుకోడానికి సిద్ధమైంది. రక్తంతో ఉన్న కళ్ళు, గాయాలతో ఉన్న ముఖం. ఆ మరుసటి రోజు ఊరి జనాలు వెళ్లి చూస్తే ఆ ఇంట్లో కేవలం అజయ్ కెమెరా మాత్రమే దొరుకుతుంది. అజయ్ కనిపించడు. కాని ఆ రోజునుంచి రాత్రి 12 గంటలకు ఆ ఇంట్లో ఒకరి నవ్వు కాదు, ఇద్దరి నవ్వులు వినిపించడం మొదలవుతుంది. ఇది నిజంగా భయంకరమైన ఎండింగ్. ఇద్దరి నవ్వులు అంటే అర్థమేమిటి? భయంకరమైన ఆ ఇల్లు అజయ్ ఉనికిని పూర్తిగా మింగేసింది. ఇక్కడ దెయ్యం సృష్టించిన భయం కంటే ఆ పాడుబడిన ప్రదేశం ఒక మనిషి ఐడెంటిటీనే శాశ్వతంగా తనలో కల్పేసుకోవడం అసలైన హారర్. అంటే నెగటివ్ ఇమోషన్స్ ఒక ప్రదేశాన్ని అంతలా కరప్ట్ చేస్తాయన్నమాట. అవును. పాజిటివ్ ఇమోషన్స్ ప్రాణం పోస్తే ఇలాంటి డార్క్ ఇమోషన్స్ ప్రాణాన్ని లాగేసుకుంటాయి.